భారతదేశంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని వివిధ రూపాలలో గణేశుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడం పరిపాటిగా ఎలాంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయనిక రంగులు కనీసం మట్టిని కూడా ఉపయోగించకుండా కేవలం కర్రతో వినాయకుడి ప్రతిమను తయారు చేసి 9 రోజులు పూజించడం ప్రత్యేకతను సంతరించుకుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో 8 సంవత్సరాల నుండి కర్ర వినాయకుడు పూజలు అందుకోవడం ప్రత్యేకత అని స్థానికులు తెలిపారు. ఈ కర్ర వినాయకుని తయారీ వివరాలను మా ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు. దేశంలో గణేష్ విగ్రహాలను ఉత్సవాలను వివిధ ప్రాంతంలో వివిధ రకాలుగా పూజిస్తారు. అయితే నిర్మల్ జిల్లా కేంద్రంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో కర్రతో చేసిన గణపతితో పూజించడం ఇక్కడ విశేషం. ఇక్కడ కర్రతో విగ్రహాన్ని తయారు చేశారు. మా విగ్రహ కళాకారుడు వజ్రాచారి మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ విగ్రహాన్ని మీరు ఎందుకు తయారు చేయాలనిపించింది? మీ కోరిక ఏంది అసలు చెప్పండి. నాకు 2 కవల పిల్లలు, ఒక పాప నడవడం చిన్నప్పటి నుంచి నడవకపోవడం ఉన్నది. అదే ఉద్దేశంతో నేను నియమనిష్టలతో నడవాలని చెప్పి నియమనిష్టలతో ఈ కర్ర గణపతిని 28 రోజులలో తయారు చేయడం జరిగింది. దాన్ని నిష్ఠతో బ్రహ్మంగారి గుడిలో మా విశ్వబ్రహ్మణ సంఘం కమిటీ ద్వారా కూర్చోడం జరిగింది. నాది ఆల్రెడీ ఎప్పుడైతే నిలపడం జరిగిందో ఆ వినాయకుని దయ వల్ల మా పాప కూడా మంచిగా నడవడం స్టార్ట్ చేసింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విగ్రహం స్థాపించినారు? 7 సంవత్సరాల నుండి ఇది 8వ వార్షికోత్సవము. 7 సంవత్సరాల నుంచి స్థాపించి జరిగింది. ఈ కరగణాయకు యొక్క విశిష్టతలు ఏంటంటే కోరిన కోరికలు, మొక్కిన మొక్కులు అన్నీ తీరుతున్నాయి. కావున కరగణాయకుడికి భక్తులందరూ సదా ఎల్లవేళలా వస్తూ భక్తుల రద్దీ కూడా చాలా పెరుగుతుంది. సంతోషం. ఈ కరగణాయకుడిని దర్శించుకొని ప్రజలందరూ కూడా ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. అయితే ఈ కర్రగణు విగ్రహాన్ని మీరు ఎక్కడ నిమజ్జనం చేస్తారు? దీని విశేషం గురించి చెప్పండి. అంటే ఈ కర్ర గణనాథుని నిమజ్జనం ఉండదండి. మళ్ళీ గణనాథుని ముందర ఒక మట్టి గణపతి పెడతాము. ఆ యొక్క మట్టి గణపతిని నిమజ్జనం చేసి ఈ యొక్క కర్ర గణనాథుని పైన నీళ్లు జల్లుకొని వస్తాము. అయితే ముఖ్యంగా ఈ యొక్క కర్ర గణనాథుని తయారు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క వజ్రాచారి గారి కూతురు సరిగ్గా నడవలేకపోతుండే. ఆయన ఒక మరి అమ్మాయి నడవాలంటే కర్ర గణనాథుని తయారు చేసి మరి ఈ విధంగా చేసినట్లయితే నడుస్తారని సత్సంకల్పం చేసి ఆయన 18 రోజులు నియమనిష్టలతోని నియమబద్ధంగా ఒక పూట భోజనం చేసి నియమనిష్టలతోటి 18 రోజులు కృషి సల్పి ఆయన తోటి వర్కర్లతోటి కానీ మా యొక్క సంఘ సభ్యుల సహకారంతో కానీ ఆ యొక్క మహాకరగణనాథుని తయారు చేయడం జరిగింది. ఈ యొక్క పట్టణ కర్ర పారిశ్రామిక సంఘం నిర్మల్ ఆధ్వర్యంలో ఈ యొక్క గణనాథుని ఉత్సవాలు గత 8 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. అయితే ఈ యొక్క కర్ర గణనాథుని తయారు చేయడం వలన ఆయన సత్సంకల్పంతో ఆయన కూతురికి నడక వచ్చి ఇప్పుడు నడుస్తున్నది. భక్తాదులందరూ కూడా అనేక భక్తులు కూడా ఎంతో మంది ఆ యొక్క అమ్మాయిని చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక్కడ మహిమాన్వితమైనటువంటి కర్రగణనాథుని మొక్కుకున్న భక్తులందరికీ కూడా ఇక్కడ ప్రత్యక్ష నిదర్శనం మన మధ్యలో క్రాంతి కుమార్ చారి గారు ఉన్నారు. పట్టణ కర్ర పారిశ్రామిక సంఘ ప్రధాన కార్యదర్శి గారు. ఆయన కూడా ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి కర్రగణనాథుని మొక్కుకోవడం వలన ఆయనకు మొట్టమొదలు పుత్ర సంతానం కలిగింది. అట్లనే ఎంతో మందికి మన సత్యం చారి గారికి 2 ఒక కుమారుడు ఒక కూతురు, వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చి సెటిల్ అయినరు. ఇట్లా ఎందరో మంది భక్తులకు కూడా కోరిన కోరికలు నెరవేరడం వలన ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి కర్రగణనాథుడు చాలా అంటే అనేక భక్తజన ఆదరణ పొందుతున్నాడు. అలాగే భక్తులందరూ కూడా ఈ యొక్క కర్రగణనాథుని మొక్కుకొని కోరిన కోరికలు నెరవేర్చుకొని స్వామివారి సంపూర్ణ అనుగ్రహం పొందగలరని కోరుచున్నాము. తన కన్న కూతురి కాలినడక కోసం గణనాథుని ఒక ప్రత్యేకత కోరాలని ఉద్దేశం కొద్దీ ఎలాంటి ప్లాస్టర్ పాలిస్ కానీ రసాయన పదార్థాలను ఉపయోగించకుండా కనీసం మట్టిని కూడా ఉపయోగించకుండా కేవలం కర్రతోటి గణేశుని తయారు చేసి ఇక్కడ ప్రతిష్టాపించి ఎన్నో పూజలు అందుకుంటూ ఇక్కడ ఎంతో ప్రత్యేకత పొందుకుంది. శ్రీనివాస్, రాజ్ న్యూస్, నిర్మల్ జిల్లా కేంద్రం.